శ్రీమాత్రే నమః. ఈరోజు 34వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 33వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే అంటే ఇంద్రియములకు ఇంద్రియ వస్తు విషయముల యందు అని. రాగద్వేషం రాగము ద్వేషము, రాగం అంటే మమకారము ఆసక్తి, ద్వేషం అంటే ద్వేషము. వ్యవస్థితౌ ఉండును, తయోన వాటికి కూడదు, వశమాగచ్చేత్ వశపడుట లేదా లోనగుట, తౌ అవి హ్యస్య తప్పకుండా వానికి పరిపంతినౌ శత్రువులు. అంటే ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. 35వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.